వీరు కాకనే ఒక 4-5 పేర్లు కూడా బయటికి రావటం, వారిని కూడా విచారించడానికి సిద్ధమవటం, ఇదంతా ఒక ఎపిసోడ్, ఒక సినిమా థ్రిల్లర్ని కనిపిస్తూ ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఫోన్ ట్యాపింగ్ అంశం నుంచి. రైట్, ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు, బీజేపీ నుంచి మాలకొండయ్య గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, నమస్తే అండి. రైట్, దిలీప్ గారు, ముఖ్యంగా ముందు తాజాగా రవిపాల్ అనే పేరు వచ్చింది. ఈ డివైస్, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి డివైస్ ఏదైతే దిగుమతి చేసుకున్నారో దాని ద్వారా మీ పార్టీ, మీ తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఫోన్ సంభాషణ కూడా విన్నట్లుగా ఇప్పటికైతే పోలీసులు కొంత విషయాలు అయితే బయటపెడుతున్నారు, ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారో. అంతేకాదు వ్యాపారులు, బిల్డర్లకు కూడా ఫోన్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలిసారు. రవిపాల్ అనే వ్యక్తి పేరు కూడా బయటికి రావడం జరిగింది. రైట్, ఈ లేటెస్ట్గా జరిగిన పరిణామాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు దిలీప్ గారు? ఒకటి, ఇది అన్ఫార్చునేట్ అండి. డెమోక్రటిక్ సిస్టమ్ లోపల గవర్నమెంటే టెలిఫోన్ ట్యాప్ చేయడం అనేది సహజంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెట్టాం, ఆ ఫోన్ ట్యాప్ ఏదైనా అంటూ మనం కామన్గా వింటూ ఉంటాం. కానీ ఇంత బ్లాటెంట్గా, ఓపెన్గా ఇన్ని వందల వేల ఫోన్లు ట్యాప్ కావడం అనేది ఇక్కడ చూడలేవాడు. ఎంటైర్ డెమోక్రటిక్ సెటప్లో ఈ కంట్రీ వైడ్ కూడా ఎప్పుడు చూడలేదు. అయితే ఒక ఫోన్ ట్యాప్ చేయాలి అంటే ఇది నిజానికి కూడా నార్మల్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. నేను కూడా హోమ్ మినిస్టర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశాను కాబట్టి, ఆ తర్వాత ఢిల్లీలో కూడా నేను కేసీఆర్కి ప్రైవేట్ సెక్రటరీ పనిచేశాను కాబట్టి నాకు ఇది ఐడియా ఉంది. ఎందుకంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అనుమానితులు ఉంటే, ఉగ్రవాదులు కానీ ఇంకెవరైనా ఇట్లాంటి వాళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీ పాటుపడతారని అనుమానం వాళ్ళందరి ఫోన్లు కూడా వాళ్ళు రొటీన్గా ట్యాప్ చేస్తుంటారు. 3 months అబ్జర్వ్ చేసి అందులో ఏమి కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏది లేకపోతే దాన్ని తీసేసి వాళ్ళు ఫ్రెష్గా ఇంకోటి చేస్తుంటారు. ఇది బయటికి ఎప్పుడు చెప్పరు. మీరు అడిగితే అన్అఫిషియల్ ట్యాపింగ్ ఏ తప్ప అఫిషియల్గా ఉండదు. వాడు కన్ఫర్మ్ కూడా చేయరు. కానీ వాడికి ఒకసారి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ అయినా దొరికింది అనుకోండి, అప్పుడు హోమ్ శాఖకు అప్లికేషన్ పెట్టి ఇగో ఈ విధమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి అఫీషియల్ పర్మిషన్ తీసుకొని అఫీషియల్గా ట్యాపింగ్ మొదలు పెడతారు. ఏదేమైనా కూడా ఒక కమిటీ ఉంటుంది ఇక్కడ స్టేట్లో కానీ సెంటర్లో కానీ. ఒక 3 months లోపల ఒక కమిటీ కూర్చొని చేస్తున్న ట్యాపింగ్, అఫీషియల్గా చేస్తున్న ట్యాపింగ్ అనేది ఏం బయటపడ్డది, నిజానికి ఇది అవసరమా కాదా అనేది ఒక డెసిషన్ తీసుకుంటారు. అది కనుక అవసరం అనుకుంటే కంటిన్యూ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఇక్కడ హోమ్ సెక్రటరీ అయినా పర్మిట్ చేయాలి, లేదా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఉన్న హోమ్ సెక్రటరీ పర్మిట్ చేయాలి. ఇది లేకుండా మీరు ఏది చేసినా ఇల్లీగల్ అవుతుంది. యాక్ట్ కూడా చాలా పవర్ఫుల్ యాక్ట్. సో ఇల్లీగల్గా మీరు ఎవరిదైనా స్వేచ్ఛ హరించి ఈ విధమైన ట్యాపింగ్ చేశారనుకోండి, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సెక్షన్స్ అంత పవర్ఫుల్ కూడా ఉంటాయి. అందుకనే ఈ రోజు ఇది జరగడం అనేది ఈ స్కేల్లో, అంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి కేటగిరీ ఎవరంటే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, టెర్రరిస్టులు, లేదా లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ నక్సలైట్లు, ఇట్లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవ్వడం చూసాం. అడపదడప విపక్షాలు గొడవ పెట్టడం, మా ఫోన్ ట్యాప్ అయింది అనడం, గవర్నమెంట్ డిలే చేయడం చూసాం. కానీ ఒక టీంనే కన్స్టిట్యూట్ చేసి దానికి అధికారులు పెట్టి ఒక దాదాపు 1000 ఫోన్లు ట్యాప్ చేయడం, అందులో రూలింగ్ పార్టీ వాళ్ళే కూడా చేయడం అనేది మరి ఇప్పుడు వెళ్ళేసి రూలింగ్ పార్టీ నాయకులు కూడా వాళ్ళందరూ మీకు నిన్న మనం వచ్చి ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళది కూడా ట్యాప్ చేశారు. సో ఇది ఎక్కడ మనం కనివిని ఎరుగం. ఈ యొక్క సీరియస్నెస్ దాన్ని బట్టే మనకు అర్థం అవుతుంది. సో ఇది ఎక్కడికి పోతుందో నాకైతే తెలియదు. బట్ దీనికి సివియర్ పనిష్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది రాబోయే రోజుల్లో. అదర్వైజ్ ఇది కంట్రోల్ కాదు. అప్పటి ప్రభుత్వం వాంటెడ్గా చూసి చూడనట్టుగా వదిలేయటం వల్లే ఇంత ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది అనుకోవచ్చా? వాళ్ళు ఆదేశించే చేశారు కదండి. వాళ్ళకి ఏ ఫోన్లు కావాలో మీరు చూస్తుంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోపల కొందరు ప్రముఖ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు టెలిఫోన్ నెంబర్స్ ఈ టీముకు పంపించేవాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి టెలిఫోన్ నెంబర్లు 100, 50 ఆ వచ్చిన ఆ మెసేజ్ని బట్టి దానికి అనుగుణంగా వీళ్ళు ట్యాప్ చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా రూలింగ్ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనేది స్పష్టంగా మన ఇన్వెస్టిగేషన్ ఒక సందర్భం లోపల, ఒక టైం లోపల మనకు అర్థమైంది. సో ఈ టీం కూడా కన్స్టిట్యూటెడే ఫర్ దిస్ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేస్. కాబట్టి ఇది డెఫినెట్లీ వెరీ సీరియస్ అఫేర్. అందులో ఏ అంశాలు వచ్చాయి, దానివల్ల ఎవరికి నష్టం జరిగింది, గవర్నమెంట్కి ఏం లాభం జరిగింది పక్కకు పెట్టినది వేరే విషయం. బట్ ఏమైనా అసలు ఒక ఇండివిజువల్ యొక్క స్వేచ్ఛను, ఫండమెంటల్ రైట్ కదా మనకున్న ప్రైవసీ అనేది, దాన్ని కట్టేలు చేయడానికి ఆ ట్యాపింగ్, అదే టెలిఫోన్ యాక్ట్, ఆ యాక్ట్ ను వైలేట్ చేస్తూ వీళ్ళు చేసిన పని అనేది గర్హనీయం. డెఫినెట్గా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి, ఇస్తారనే మనం ఆశ.
రైట్. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తిరుపతి రావు వీళ్ళు కొంతవరకు తెలుసు. ఈ రవిపాల్ అనే పేరుని మీరు ఎప్పుడైనా విన్నారా అసలు? నేను ఎప్పుడు వినలేదండి. వినలేదు. ఆ 1000 మంది లిస్ట్ ఏంటో నిజానికి నాకు తెలియదు. బట్ అందులో రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనం నిన్న మన పేపర్లో చూసామండి. అంటే వాళ్ళ సొంత పార్టీ మనుషులు కూడా వాళ్ళు ఆ ఫోన్లు ఇచ్చి దాంట్లో కూడా విన్నారు, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారనే విషయాన్ని నిన్న మొన్న ఇన్వెస్టిగేషన్ సందర్భంగా బయటకు వచ్చినటువంటి అంశాలు ఏదైతే పేపర్లో వచ్చాయో అందులో చూసాం. తర్వాత ఈ టెక్నాలజీ ఒకటి ఇజ్రాయెల్లో ఉంది, రష్యాలో ఉంది అని మనందరికీ తెలుసు. అది విన్నాం పేపర్లో కూడా. పెగాసిస్ పేరు వచ్చినప్పుడు మనకు అర్థమైంది. ఈ టెక్నాలజీ అక్కడ ఉందన్నప్పుడు అది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పర్మిషన్ కావాలి. మన గవర్నమెంట్ అఫీషియల్ గా పార్లమెంట్ లో డినై చేసింది, పెగాసిస్ మేము కొనలేదు, మా దగ్గర ఎవరికి కూడా మేము దాన్ని ఇంపోర్ట్ చేయలేదు, పర్మిషన్ లేదని చెప్పింది. కానీ ఆ టెక్నాలజీ ఒకటి ఉంది పెగాసిస్, మరి ఏమంటారు దాన్ని, కానీ అది వాళ్ళు రష్యాకి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు, మీరు చెప్తున్న ఆఫీసర్లు టూర్కి వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అండ్ రష్యాలో ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళతో మాట్లాడినట్టు, అది దిగుమతి చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూసాం. సో ఆ టెక్నాలజీ వాడి వీళ్ళు ట్యాప్ చేసే విషయాన్ని కూడా పేపర్లోనే మనం చూడడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా టూ మచ్ అనమాట. ఇది గవర్నమెంట్ నాలెడ్జ్ లో లేకుండా వాళ్ళు విదేశాల్లో పోతారనుకోవడం అసంభవం. ఎందుకంటే ఎవరు గవర్నమెంట్ అఫీషియల్ బయటికి పోవాలన్నా కంపల్సరీ కూడా పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. ఏ పర్పస్ తో పోతున్నాడు ఆయన, ప్రైవేట్ పర్పదా, అఫీషియల్ పర్పదా? అఫీషియల్ పర్పస్ అయితే ప్రభుత్వ ధనాన్ని వాడుకొనే పోతాడు. సో అది ఏ రకంగా పోయారో నాకు తెలియదు. ఒకవేళ ప్రభుత్వ ధనంతో పోయి ఇది కనుక కొనుక్కొని వచ్చినట్టయితే అది ఇంకా సీరియస్. సో నేను డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ విషయాలు కూడా అతి త్వరలో బయటపడతాను. రైట్. కోటేశ్వర గారు, ఈ టోటల్ ఎపిసోడ్ చూసిన తర్వాత, లేటెస్ట్ పరిణామాలు కూడా విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది అనుకోవచ్చు కదా? డెఫినెట్ గా ప్రభుత్వమే అవాంఛనీయమైనటువంటి శక్తుల కదలికల మీద నిఘా వేయడానికి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని అఫీషియల్ గానే అనుమతిస్తారు. అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం అధికారికంగానే దాన్ని చేస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పోలీసులు కావచ్చు, లేదా సాంకేతిక నిపుణులు కావచ్చు, వాళ్ళందరికీ అధికారికంగానే అటువంటి అనుమతి ఉంటుంది. కానీ ఆ అనుమతితో పాటు అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థుల మీద, అదేవిధంగా పార్టీలోనే తమకు వ్యతిరేకంగా గోతులు తీసేటువంటి వ్యక్తుల మీద కూడా అదే ట్యాపింగ్ ని ఉపయోగించేటువంటి అవకాశం ఉందని గతంలో కూడా మనకు తెలిసింది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ పెగాసస్ స్పైవేర్ అంటే దాన్ని కనుక ఎవరి ఫోన్లో అయినా ప్రవేశపెట్టేట్లయితే దానికి ఆ ఫోన్ యజమానుల అనుమతితో నిమిత్తం లేదు. ఫలానా నెంబర్లో పెగాసస్ ప్రవేశపెట్టాలంటే ఆ టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రవేశపెట్టేస్తారు. పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా దొంగ చెవుల ద్వారా వినేటువంటి వాళ్ళకి చేరుతుంది. ఆ విధంగా ప్రముఖులైనటువంటి జర్నలిస్టుల మీద, అదేవిధంగా అనేక మంది మీద కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ సర్కారు ఆ పెగాసస్ ని ఉపయోగించి చేసిందనేటువంటిది ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ల్యాబ్ లో పరిశీలించగా దాన్ని నిర్ధారించారు. ఎస్, ఈ ఫోన్ లో ఫలానా జర్నలిస్ట్ ఫోన్ లో పెగాసస్ స్పైవేర్ ఉన్నది అనేటువంటిది నిర్ధారించారు. కానీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా మేము అటువంటిది ఏమీ చేయలేదు అని చెప్పేసి బుకాయించింది. ఎందుకు అంటే అదే ఇజ్రాయెల్ కంపెనీ ఏం చెప్పింది, ప్రభుత్వ సంస్థలకు లేదా ప్రభుత్వ అనుమతి పొందినటువంటి వాళ్ళకి తప్ప మేము ప్రైవేట్ వాళ్ళకి పెగాసస్ స్పైవేర్ ను విక్రయించము, మా విధానం కాదు అని చెప్పింది. అంటే ఏంటి మరి, కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్పినట్టే. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ దొరికేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ఇంకా ఇతరులు ఎవరైనా అధికారంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ర్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏమీ ఆదేశాలు ఇచ్చి లేదా ఆదేశాల మీద సంతకాలు చేసి ఫైల్ నడిపి జరిపేటువంటి తతంగం కాదు ఇది. ఇదంతా అనఫిషియల్ అంటే తమకు నమ్మకస్తులైనటువంటి అధికారులని కూడగట్టుకొని చేస్తారు. ఆ నమ్మకస్తులైనటువంటి అధికారులు దాన్ని డబుల్ పర్పస్ కి, అంటే ఎవరైతే తమకు పని అప్పగించారో వాళ్ళ కోసంతో పాటు ఇతరులు తమ కోసం కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు లేదా భిన్నమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి సమాచారం తెలిస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసుకోవడానికి లేదా మరొక పనికి చేసుకోవడం అనేటువంటి అందరికీ తెలుస్తుంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తున్నదే.
గతంలో కాంగ్రెస్ ఇదే పని చేసింది, తెలుగుదేశం పార్టీ ఇదే పని చేసింది ఉమ్మడి రాష్ట్రంలో. రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి కానీ గారి కోటేశ్వర గారు కూడా దేశ భద్రతలో భాగంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయడం కోసం కానీ లేదంటే ఇంకో వేరే ఒక మంచి కాజ్ కోసం ఉపయోగించాల్సిన ఇటువంటి ప్రమాదకర సాఫ్ట్వేర్ని ఈ విధంగా ఒక అడ్డగోలుగా ఉపయోగించడం అనేది ఫండమెంటల్ రైట్ని కంప్లీట్గా నాశనం చేసిన నిర్వీర్యం చేసినట్టుగానే భావించాలి కదా. డెఫినెట్ గా అదే కదా. ఇప్పుడు అనేక మంది జర్నలిస్టులు తమ ఫోన్లు హ్యాకింగ్ గురయ్యాయి, స్పైవేర్ ఉంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ ల్యాబ్స్ కి అప్పగించారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డినై చేసినా కానీ వాళ్ళు ల్యాబ్స్ అప్పగించి స్పైవేర్ ఉందని చెప్పేసి డిసెంబర్లో, లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ల్యాబ్ వాళ్ళు ప్రకటించారు. ఒకసారి కాదు, ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు ఆ ఫోన్ల మీద పెగాసస్ ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అని చెప్పేసి రుజువైంది. కానీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించదు. దాన్ని అంగీకరించదా అంటే ఇప్పుడైనా ఇదేనా జరిగేది అదే. ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఆ పార్టీ ఉంది కనుక మా మీద బురద చల్లడానికి లేదా మా మీద వేధింపులకు అని చెప్పేసి చెప్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా అంగీకరిస్తున్నారు? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు అని చెప్పేసి గతంలో డీజీపీ అఫీషియల్ గా ప్రకటించారు. ఏమని అడుగుతారు? ఎవరైనా, ఏ అధికారి అయినా, ఏ మంత్రి అయినా ఏం చెప్తారు? అవే లేదు, మేము ఎవరి మీద అనధికారికంగా ఎవరి మీద చేయట్లేదు అని చెప్తారు. కానీ అది వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి స్పష్టం అవుతున్నాయి కదా. అందువలన ఇది ప్రతి ప్రభుత్వము